కంటిన్యూ చేద్దాం. అంకమరావు గారు, మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ వైసీపీ నుంచి, ఆయన వాయిస్ కూడా తీసుకున్నాక మళ్ళీ వస్తాను మీ దగ్గర. రైట్, మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మోహన్ రెడ్డి గారు అంకమరావు గారికి జనసేన గానీ, టీడీపీ గానీ, బీజేపీ గానీ ఒక కండ వేసి కూర్చోబెడితే బాగుంటుంది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఒక అనలిస్ట్ గా మాట్లాడాల్సిన వ్యక్తులు ఏకపక్షంగా మాట్లాడుకుంటూ పోవడం అనేది సమంజసంగా ఉండదు. ఛానల్లో కూర్చున్న తర్వాత ఛానల్లో మనం అందరూ సమానంగా పెట్టుకుని మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగా అనలిస్ట్ ని పెట్టుకుంటే పక్షపాతంతో మాట్లాడుకుంటూ పోయే వ్యక్తులు నాడు కూర్చోబెట్టినా కూడా అది అంత బాగుంటుందేమని నా అభిప్రాయం. మోహన్ రెడ్డి గారు మీకున్న అభ్యంతరం కాదు కాదు ఆయన చేసిన వ్యాఖ్యలు మీకున్న అభ్యంతరం ఏంటో చెప్పండి. ఒక నిమిషం అంకమరావు గారు, మోహన్ రెడ్డి గారితో నేను చాలా దాంట్లో పాల్గొన్నాను. ఒకే ఒక మాట గతంలో కూడా చెప్పాను. నేను చెప్తాను. మోహన్ రెడ్డి గారు మీకు ఆయన చేసిన వ్యాఖ్యల్లో అభ్యంతరం ఏముందో దాని గురించి మాట్లాడండి. ఎందుకంటే ఆయన డిజిగ్నేషన్ గురించి వాటి గురించి మనం ప్రశ్నించడం అంత కరెక్ట్ కాదు. అలా కాదు, దాని గురించి అభ్యంతరం ఏంటి చెప్పండి. అలా కాదు అంటే ప్రతిపక్షం కాదు కాదు మెయిన్ గా మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సరే ఈ రోజు అటెండ్ అయ్యారు కాదు కాదు ఈ రోజు అటెండ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు, 25 వచ్చినా రారు, ఆయన ఎట్లా చెప్పినా రారు, ఆయనకి టైం ఇచ్చినా రారు, ప్రతిపక్షం ఇచ్చినా రారు, దొంగతనాలు చేసినారు, దోపిడీలు చేసినారు అంటే సిగ్గు లేదా? దొంగతనాలు చేసిన వాళ్ళు పక్కన పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే కూర్చున్నటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు పట్టుకుంటూ పోతారంటే ఇంకా ఇంతకన్నా ఇడిచింగ్ ఏముంటుంది చెప్పండి? ఎవరు దొంగతనాలు చేసినారు, ఎక్కడ దొంగతనాలు చేసినారు, చేసిన వాళ్ళు ఎవరు, చేయించిన వాళ్ళు ఎవరు, మెజా నేర్చుకునేది ఎవరు, దొంగతనాలు చేసుకున్న వాళ్ళ ఎన్నికేసేది ఎవరు, రేపులు చేసిన వాళ్ళు ఎన్నికేసుకొచ్చేది ఎవరు, మటన్లు చేసిన వాళ్ళు ఎన్నికేసుకొచ్చేది ఎవరు? మోహన్ రెడ్డి గారు సరే సరే మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడితే ఒక్క ప్రశ్న సరే. ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారు ఎవరెవరని పోనీ అవే ప్రశ్నలు మీరు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తే అందరికీ తెలుస్తుంది కదా. మేము చెప్పేది అదే సార్, మేము కూడా అదే చెప్తున్నాం. మేము చెప్పింది ప్రతిపక్ష స్థానం ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు ప్రతిపక్ష స్థానం ఇవ్వమన్నప్పుడు ప్రతిపక్షం ఇకపోయినా పర్వాలేదులే, వినండి తల ఉంచొద్దు, వినండి. ప్రతిపక్షం ఇకపోయినా పర్వాలేదులే, ఈ రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలకు వచ్చినటువంటి ఓటు బ్యాంక్ 54% మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 40% ఓటు వచ్చింది. 40% ప్రజల తరపున వాదించాల్సిన బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వమని చెప్పవలసిన బాధ్యత ఇలాంటి పెద్ద మనుషులకు ఉంది. ఈ పెద్ద మనుషులు బాగా వాంచుకుంటా కూర్చుంటే ఇంకెవరు పంపుతారో? పార్టీలు ఎటు వాళ్ళు ఉన్నాయి, వాళ్ళ పార్టీలో ముగ్గురు కలుసుకున్నారు, ముగ్గురు అధికారాన్ని పంచుకుంటున్నారు, ముగ్గురు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసినటువంటి అవినీతులు, అన్యాయాలు, అక్రమాలు బయటికి రాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకూడదు. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినారు, ఆ నిర్ణయానికి వచ్చినారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదనే ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు టైం ఇవ్వమన్నారు. మేము ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన స్థానం టైం ఇస్తాం, పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చిన టైం ఇచ్చే, పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చిన టైం ఇస్తే మీరు చేసినటువంటి తిరుమలలో చెప్తున్నటువంటి నకిలీ లడ్డు గురించి ఎవరు మాట్లాడతారు? మీరు చేసిన గుంటూరులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుర్రాన్ని నడిపచ్చలో చంపిన దానికి ఎవరు మాట్లాడతారు? ముచ్చుమర్రులో అమ్మాయిని రేపు చేసి చంపినటువంటి అమ్మాయి గురించి ఎవరు మాట్లాడతారు? చెన్నకొత్తపల్లి దగ్గర అనంతపురం జిల్లా రాప్తాటి నియోజకవర్గంలో ఒక అమ్మాయిని రేపు చేసిన అలా కాదు మోహన్ రెడ్డి గారు. అసలు ముందు మీరు వస్తే అలా మోహన్ రెడ్డి గారు మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏమర్థమవుతుంది? ఒక్క నిమిషం ఆగండి మోహన్ రెడ్డి గారు. మీకు సమయం ఇస్తాం ఒక్క నిమిషం మీరు ఆలోచించి సమయం ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 40% ఓట్లు తెచ్చుకుని అదే నేను అడుగుతున్నా సంఖ్యాబలం లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా సాధ్యం కాదు టెక్నికల్ గా వాళ్ళు చెప్తున్నారు. ఒక్క నిమిషం అలా కాదు మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇంకెప్పుడు అడగాలండి? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు. ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చేసిన తప్పులు ఎప్పటికప్పుడు ఎక్కడికెక్కడ ఎత్తు చూపిస్తున్నాం కదా. అదే ప్రశ్నించండి, ప్రశ్నించదని ఎవరంటలేదు. ప్రశ్నించే బాధ్యత మీకే ఎక్కువ ఉంటుంది. అధికార పక్షం కంటే ప్రజల పక్షాన్ని పోరాడే బాధ్యత మీకే ఎక్కువ ఉంటుంది. మీరే చెప్తున్నారు కాదు కాదు మీరే చెప్తున్నారు 54% వాళ్ళకు ఉంది, 40% మాకు వచ్చిందని చెప్పినప్పుడు మేము ఆ టైం ఏమని చెప్పినాం, టైం ఏమన్నారు? మోహన్ రెడ్డి మీరు పెట్టలేదు, మీరు కంటిన్యూ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాదు మోహన్ రెడ్డి గారికి సరే కాదు ఒక్క నిమిషం కాదు. మీరే చెప్తున్నారు మాకు ఓటింగ్ శాతం ఇంత వచ్చింది, అధికారం లేకపోవచ్చు అని. సంఖ్యాబలం లేదు కాబట్టి ప్రతిపక్షవాద సాధ్యం కదా. ఎప్పటి నుంచో మనకి దీని గురించే మాట్లాడుకుంటున్నాం. సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మీరు చెప్పే అంశాలు అసలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడక మీకు సమయం ఇవ్వకపోతే ప్రజలే గమనిస్తారు కదా ప్రతిపక్షం నోరు ఎత్తనివ్వట్లేదు అని. గమనించరా? కాదు మీకు మాట్లాడే సమయం ఎక్కువ స్పీకర్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు జడ్జి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ స్థానాన్ని మీరు గౌరవిస్తూ మీరు చెప్పాల్సినది చెప్పండి. నేను చెప్పేది చెప్తాను. అదే అడుగుతున్నానండి. అయ్యన్న పాత్రుడు గారు
అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినారనేది ఒకటి పెట్టుకోండి. తర్వాత అదే డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడారనేది ఒకటి పెట్టుకోండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చనిపోతే బాగుండు, ఓడిపోయినాడు, ఓటమి కాదు చనిపోవాలని చెప్పినటువంటి నీచ నికృష్టమైనటువంటి పెద్ద మంచిని తీసుకుపోయి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత ఒక్క నిమిషం, వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా కాదు ఎంత సమయం ఇచ్చారు ఆయన ముందన్నే? ఒక్క నిమిషం సరే మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, కానీ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటున్నారు. అలాంటి మాటలు వాడొద్దు. చేతులు పెట్టుకొని సైకో గాడు ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధ్యక్షుని, ఒక పార్టీకి 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి నాయకుడిని 11 మంది కాదు, ఒక్క నిమిషం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని మహిళలకు అచ్చపరిచేటువంటి విధంగా మాట్లాడితే అతన్ని వెనక్కేసుకుని వచ్చి ఈ రోజు మేము మాట్లాడేటప్పుడు మీరు అవకాశం ఇచ్చాం వదిలేండి, మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోండి. నీచ నికృష్టపు వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే, పేద ప్రజల బ్రతుకుల్ని అడ్డంగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి లాంటి రాజధానిని మూడు ముక్కలు చేసి పోలవరంలో కాపు డ్యాన్ని పోలగొట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ని కూలీ చేసినటువంటి వ్యక్తి, సెంట్రల్ స్కీమ్స్ ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టి 151 ఉన్నటువంటి సీట్లను ఈ రోజు మోహన్ రెడ్డి గారు అసలు కంటిన్యూగా కాదు ప్రశ్న సమాధానం కాదని కాదు, కొంచెం అర్థవంతంగా కాదు. ఇప్పుడు వెళ్ళకపోతే ఎవరికి నష్టం, వెళితే ఏంటి అనేది కొంచెం మాట్లాడుకుందాం. అలాగే మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎలా అవుతుంది? మీరు మీ పార్టీ లైన్ మాట్లాడి దాటమని ఎవరు చెప్పరు కాదు, కానీ కొంచెం మీరు వినండి ఒకసారి. ఇప్పుడు 40 నిమిషాలు ఆల్రెడీ అయిపోయింది. అందుకనే మీకు ఎక్కువ సమయం ఇస్తున్నాను, అందుకనే చెప్తున్నాను మీకే ఎక్కువ సమయం ఇస్తారు. కానీ మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? ఇప్పుడు వాళ్ళు అడిగి మీరు చెప్పిన దానికి వాళ్ళు చెప్తే దాంట్లో లేదు. ఎక్కడ చదువుతారండి ఎవరు? ఒక నిమిషం గంగయ్య గారికి వాయిస్ కూడా తీసుకుని గంగయ్య గారు వాయిస్ తీసుకుని వస్తారు. గంగయ్య గారు